brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఏపీ డిప్యూటీ సీఎం కు కోపం వచ్చింది. సినీ ఇండస్ట్రీకి వార్నింగ్ ఇచ్చేంత ఆగ్రహం వచ్చింది. మరి ఆయన ఆగ్రహం వెనుక కారణం ఏమిటి? థియేటర్ల బంద్ ప్రకటనే కోపం తెప్పించిందా? రాజకీయ వ్యవహారం ఏమైనా ఇందులో దాగుందా? ఇండస్ట్రీలో ఆ నలుగురు పవన్ సినిమాను టార్గెట్ చేశారా? చేస్తే ఎవరా నలుగురు? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆఫీస్ నుంచి వచ్చిన మీడియా ప్రకటన ఇప్పుడు టాలీవుడ్ ను షేక్ చేస్తోంది. తెలుగు చిత్రసీమ తనకు మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిందని, అందుకు కృతజ్ఞతలు అంటూ సెటర్ వేసిన పవన్ కళ్యాణ్ ఏపీలో టాలీవుడ్ కు పరిశ్రమ హోదా కల్పించి ప్రోత్సాహం అందించేందుకు కృషి చేస్తుంటే, తెలుగు సినీ రంగంలో ఉన్నవారికి ప్రభుత్వం అంటే కనీస మర్యాద, కృతజ్ఞత కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సినిమా రిలీజ్ కు అడ్డంకులు సృష్టిస్తున్నారనే విషయాన్ని ఎక్కడా ప్రస్తావించని పవన్ కళ్యాణ్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఇప్పటి వరకు టాలీవుడ్ నుంచి ఎలాంటి రిప్రజెంటేషన్ లేదని, ముఖ్యమంత్రిని కలవలేదని గుర్తు చేశారు. మొత్తానికి నా బిజినెస్ కి జీఎస్టీ నోటీస్ వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక జీఎస్టీ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఇప్పటికిప్పుడు జీఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా బీ ద బాస్. పవన్ కళ్యాణ్ 4 టాపిక్స్ ను తన ప్రకటనలో హైలైట్ చేశారు. అందులో మొదటి టాపిక్ పవన్ సినిమా విడుదల సమయంలోనే వివాదాలెందుకు? రెండో టాపిక్ సినీ ఇండస్ట్రీ పెద్దలు చంద్రబాబును ఎందుకు కలవలేదు? మూడో టాపిక్ గత ప్రభుత్వంలో సినిమా పరిశ్రమ కష్టాలు. నాలుగో టాపిక్ సినిమా పరిశ్రమలో ఆ నలుగురు ఎవరు? ఐదో టాపిక్ ట్యాక్సులు సక్రమంగా కడుతున్నారా? ఈ 5 టాపిక్స్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి. మొదటి టాపిక్లో తన సినిమా పేర్లు ప్రస్తావించకుండానే గత ప్రభుత్వంలో తన సినిమాపై విధించిన ఆంక్షలను పరోక్షంగా గుర్తు చేశారు పవన్ కళ్యాణ్. 2023లో బ్రో విడుదల సమయంలోనూ ఇలాంటి గొడవలు తలెత్తాయి. ప్రభుత్వం అనుమతించిన ధరల కంటే ఎక్కువ వసూలు చేస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చాక సినిమా రంగ సమస్యలపై ఎలాంటి ఉన్నత స్థాయి సమావేశం జరగలేదు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సినీ నిర్మాతలు, డైరెక్టర్లు మర్యాదపూర్వకంగా పవన్ కళ్యాణ్ను కలిశారు. ఆ సందర్భంలోనే సినీ ఇండస్ట్రీలోని సమస్యలపై ఏపీ సీఎం చంద్రబాబును కలిసి సినీ పెద్దలు కలవాలని పవన్ కళ్యాణ్ సూచించారు. కానీ ఇంతవరకు చంద్రబాబును ఎవరూ మీట్ కాలేదు. ఇదే పాయింట్ మీద పవన్ కళ్యాణ్ సినీ ఇండస్ట్రీని ప్రశ్నించారు. ఇక పవన్ ప్రకటనలో మరో కీలకాంశం నలుగురు వ్యక్తులు సమస్యలకు కారణమని చెప్పడం. హరిహర వీరమల్లు విడుదలకు ముందు థియేటర్ రెంటల్ సమస్యలను లేవనెత్తి నలుగురు వ్యక్తులు ఈ చిత్రాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపణలొచ్చాయి. ఈ నలుగురు ఎవరై ఉండొచ్చు? ప్రముఖ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు లేక రాజకీయ నేతలతో సంబంధాలున్న వ్యక్తులా? కొందరు దీన్ని గత ప్రభుత్వ హయాంలో ఇండస్ట్రీపై ప్రభావం చూపిన వ్యక్తులతో ముడిపెడుతున్నారు. పవన్ సీరియస్ రియాక్షన్ వెనుక ఇండస్ట్రీలో పారదర్శకత లేకపోవడం, కొందరు స్వల్ప లాభాల కోసం సినిమాలను ఇబ్బంది పెట్టడమే కారణమని అభిమానులు భావిస్తున్నారు. పవన్ ఈ అంశాన్ని ఎందుకు తెరపైకి తెచ్చారు? ఆయన లక్ష్యం సినిమా రంగంలో అవినీతిని బహిర్గతం చేయడమా, లేక రాజకీయంగా సందేశం ఇవ్వడమా అన్న ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. మొత్తానికి హరిహర వీరమల్లు చుట్టూ థియేటర్ బంద్, రెంటల్ సమస్యలు తలెత్తడం యాదృచ్ఛికం కాదని, నలుగురు వ్యక్తులు ఈ చిత్రాన్ని లక్ష్యంగా చేసుకున్నారు అన్నది పవన్ టీం అనుమానం. హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయ్యే ముందు ఈ రకమైన వాతావరణం ఎందుకు వచ్చిందనేటువంటిది చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న. దీనికి సంబంధించి ఎగ్జిబిటర్స్ కూడా వారేం చెప్తున్నారంటే బంద్కి మేమేం సుముఖంగా లేవుండి అనేటువంటి మాట ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి చాలామంది ఎగ్జిబిటర్స్ నాకు చెప్పారు. దాంట్లో ఎవరి ప్రమేయమైనా ఉందా దీనికి ఇలా బంద్ చేయించడానికి? మరోవైపు రాబోయే ఫ్లాప్ సినిమాకు ఇంత హంగామా ఎందుకు అంటూ వైసీపీ నుంచి కౌంటర్ అటాక్ మొదలైంది. కొన్ని థియేటర్లో పిలిచి ఏమన్నా సమస్యలు ఏంటని అడిగావా? ఆయన అడగడా? మంత్రి గారు అడగాలి కదా. కొన్ని సినిమా వాళ్ళని పిలిచి ఏంటి సమస్య ఏంటి అని అడగాలి కదా. అయ్యేం అడగరు. అడగకుండా జైల్లో వేస్తాం మీరు కనుక సినిమా ఆపితే అంటే ఆ రోజు జూన్ 1వ తారీఖు మీ సమస్యల కోసం సమ్మె చేస్తే జైల్లో వేస్తాం, తర్వాత చేసుకోండి సమ్మె సినిమా ఎత్తేసాక. ఇదో ప్లాపు సినిమా, రాబోయే ప్లాపు సినిమాకి ఏదో అన్న సామెతగా ఉంది. మొత్తానికి పవన్ ఆ నలుగురు టాపిక్ పై ఇండస్ట్రీలో కలకలం రేపింది. ఓవరాల్ గా చూసుకుంటే గడిచిన 2 రోజులుగా జరిగిన పరిణామాలతో పవన్ బాగా హట్ అయినట్టు కనిపిస్తోంది.